ఫేస్బుక్ అకౌంట్ అయినా అంటే నార్మల్గా ఫేస్బుక్ ప్రొఫైల్ అయినా లేదంటే ఫేస్బుక్ పేజీ అయినా సరే ఎవరికైనా సరే ప్రొఫెషనల్ డాష్బోర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి వీక్లీ ఛాలెంజెస్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అసలు ఈ వీక్లీ ఛాలెంజెస్ అంటే ఏంటిది, అందులో ఉన్నవి కంప్లీట్ చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటిది, మానిటైజేషన్ కంప్లీట్ అవుతాయా లేదంటే మనీ ఇయర్నింగ్స్ ఎక్కువగా అవుతాయా, అసలు దీనివల్ల ప్రయోజనం మన ఫేస్బుక్ అకౌంట్కి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా చూపిస్తాను. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నిటిని కూడా మీరు తెలుసుకున్నారు అంటే మీరు మీ ఫేస్బుక్ అకౌంట్ని తక్కువ టైంలోనే మంచిగా ఎక్కువ గ్రో చేసుకోవడానికి, ఎక్కువ మోతాదులో మీరు మనీ ఇయర్నింగ్ చేసుకోవడానికి కూడా ఇలాంటి టిప్స్ అన్ని కూడా మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. వీడియోని స్టార్ట్ చేయడం కంటే ముందు వీడియోని లైక్ చేయడము, నా ఛానల్ తరఫున నాకు సపోర్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు మెంబర్షిప్లో కానీ సూపర్ థ్యాంక్స్ కానీ సెండ్ చేసి మీ సపోర్ట్ని నాకైతే తెలియజేయడం అయితే అస్సలే మర్చిపోకండి. సో మీరు పేజీ అయినా సరే ప్రొఫైల్ అయినా సరే మానిటైజేషన్ పరంగా మీరు మెయింటైన్ చేస్తున్నారు అని అంటే ప్రొఫెషనల్ డాష్బోర్డ్కి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ బ్లాక్ కలర్లో పెద్దగా నెక్స్ట్ స్టెప్స్ అని చూపిస్తూ మనకి వీక్లీ ఛాలెంజెస్ ప్రోగ్రెస్ అనేది మనకి చూపిస్తుంది. ఇందులో మనకి కొంత పర్సంటేజ్ బ్లూ కలర్లో నిండి మిగిలింది 85% రిమైనింగ్ అని అయితే మనకి చూపిస్తుంది. ఇలా మనము ఈ వీక్లీ ఛాలెంజెస్ మీద క్లిక్ చేసినామని అనుకోండి, ఈ 1 డే అయితే లెఫ్ట్ అయిపోతుంది అని కూడా మనకి చెప్తుంది. అసలు ఈ వీక్లీ ఛాలెంజెస్ అంటే ఏంటి అనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేసింది. ఏ రెగ్యులర్ ప్రెజెన్స్ ఆన్ ఫేస్బుక్ కెన్ హెల్ప్ grow your audience. Try completing these steps by the end of each week to help more people discover you అని చెప్తుంది. అంటే ఇది ఇక్కడ ఇంగ్లీష్లో చెప్పింది. సో ఫేస్బుక్లో ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఈ ఛాలెంజెస్ని కనుక ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళ అకౌంట్ని కొత్త కొత్త వ్యక్తులకి కూడా ఫేస్బుక్ అనేది అందిస్తుంది. సో కొత్త వాళ్ళకి అందిందని అంటే మన అకౌంట్ తరపున మనకు వచ్చే మొదటి బెనిఫిట్ ఏంటి అంటే మన అకౌంట్కి ఎక్కువ ఫాలోవర్స్ వస్తారు. అలాగే మనం అప్లోడ్ చేసే మన కంటెంట్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ అనేది అయితే ఎంగేజ్మెంట్స్ అవుతాయి. ఎవరికైతే మానిటైజేషన్ కంప్లీట్ అవ్వలేదో, ఎవరికైతే మానిటైజేషన్ కాలేదో వాళ్ళకి తొందరగా మానిటైజేషన్స్ అవుతూ ఉంటాయి. ఆల్రెడీ మానిటైజేషన్ అయిన వాళ్ళకైతే ఇయర్నింగ్స్ ఎక్కువగా అవుతాయి. రీజన్ ఏంటంటే వ్యూస్ ఎక్కువగా వస్తాయి. కొత్త వాళ్ళు వస్తున్నారంటే ఇంతకుముందు వీడియోస్కి ఇప్పుడు వీడియోస్కి వ్యూస్ అనేది వస్తూ ఉంటాయి, ఎంగేజ్మెంట్స్ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇయర్నింగ్స్ కూడా ఎక్కువ మోతాదులో అవుతాయి. మరి అందరికీ సేమ్ విధంగా ఉంటాయా ఈ ఛాలెంజెస్ అనేది? అంటే ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నాకు ఒక 4 అకౌంట్స్ ఉన్నాయి. ఇప్పుడు 4 అకౌంట్స్కి సేమ్ ఉంటుంది వీక్లీ ఛాలెంజెస్ అంటే సేమ్ అస్సలే ఉండదు. ఇప్పుడు మనం ఇది ఫేస్బుక్ ప్రొఫైల్ కదా, ఇదే ప్రొఫైల్తోని మనం పేజీ క్రియేట్ చేసుకున్నామంటే ఆ పేజీకి వేరే విధంగా ఉంటుంది వీక్లీ ఛాలెంజ్ అనేది, ఈ ప్రొఫైల్కి వేరే ఉంటుంది. సో ఏదైనా సరే మనం అకౌంట్లో ఎలా అయితే యాక్టివ్గా ఉంటున్నామో దాన్ని బేస్ చేసుకుని మాత్రమే మనకి వీక్లీ ఛాలెంజ్ అనేది ఇస్తారు. ఏంటంటే మనల్ని ప్రోత్సహించడానికి, తొందరగా కంప్లీట్ చేసుకోండి, ఇలాంటివి మీకు ఇస్తాము, ఇవి ఇస్తాము అన్నట్టుగా మనల్ని ఎంకరేజ్ చేయడానికి ఈ వీక్లీ ఛాలెంజ్ అనేది మనకి తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకే చూడండి, ఇది నా డాన్సింగ్ అకౌంట్, మీ అందరికి తెలుసు కదా. నాకేమి ఇచ్చిల్లు, కంప్లీట్ ఆల్ ద స్టెప్స్ అండ్ యూ కెన్ ఇయర్న్ రైజింగ్ క్రియేటర్ లేబుల్. అంటే ఇక్కడ మన పేజీ కేటగిరీ, మన ప్రొఫైల్ కేటగిరీ దగ్గర మనం ఏమైతే చేసినామో దాని ప్రకారంగా మనం కేటగిరీని ఎంచుకుంటాం కదా. సో అక్కడ మన కేటగిరీ అనే కాకుండా ఇక్కడ రైజింగ్ స్టార్, ఇప్పుడు ఈ వీక్లీ ఛాలెంజెస్ నేను కంప్లీట్ చేసిన అనుకోండి, నాకు కేటగిరీ దగ్గర డైరెక్ట్గా నాకు రైజింగ్ స్టార్ అని, ఓకే, రైజింగ్ క్రియేటర్ అని చూపిస్తుంది. సో నార్మల్గా అయితే మాత్రము నేనేమైతే పెట్టుకున్నానో డిజిటల్ క్రియేటర్ అని ఇలా ఏదైతే సెట్ చేసుకుంటానో అది మాత్రమే కనిపిస్తుంది. అది నేను క్రియేట్ చేసుకుని పెట్టుకునేది. కానీ ఫేస్బుక్ మన పర్ఫార్మెన్స్ని చూసిన తర్వాత మనకిచ్చిన ఒక లేబులే ఈ రైజింగ్ క్రియేటర్. సో ఇందులో నేను చేయాల్సినవి ఏంటివి, ఇప్పుడు ఈ వీక్లో 1 డే అయితే లెఫ్ట్ అన్నాను కదా. సో మండే నుండి సండే వరకు స్టార్ట్ అయిపోతుంది. సండే అయిపోయింది అంటే మళ్ళీ మండే కొత్త ఛాలెంజ్ వస్తుంది. సో ఎప్పటికీ మనం యాక్టివ్గా ఉన్నాము అని అంటే మనకి మానిటైజేషన్స్ కంప్లీట్ అయిపోతాయి, కొత్త కొత్త పీపుల్స్కి మన అకౌంట్ అందిపోతుండే. కాబట్టి ఎక్కువ ఇయర్నింగ్స్ అనేది ఎక్కువ గ్రో అనేది ఇక్కడ నుంచి మనకి సింపుల్గా అవుతుంది. ఇక రిమోటింగ్ అనేది ఏది అవసరం లేకుండానే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నేనేం కంప్లీట్ చేయాలి, 20 న్యూ సబ్స్క్రైబర్స్ వచ్చేలాగా చూసుకోవాలి. అలాగే అట్లీస్ట్ 7 వీడియోస్ని అప్లోడ్ చేయాలి. అది వీడియోస్ అయినా రీల్స్ అయినా ఏదైనా ఓకే. అలాగే 10 కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వాలి. సో ఇవన్నీ కంప్లీట్ చేసినంటే నాకు ఆటోమేటిక్గా ఈ రైజింగ్ క్రియేటర్ అనేది ఉంటుంది. సో ఇలా మీరు చెక్ చేసుకున్నారనుకోండి, ఇలా వీక్లీ ఫస్ట్ వీక్ వేరే ఉంటాయి, సెకండ్ వీక్ వేరే ఉంటాయి. ఇలా వీక్లీ ఛాలెంజెస్ అనేది
మన అకౌంట్ని మనం మెయింటైన్ చేసిన ప్రకారం ఉంటుంది కదా, ఎవరైతే రెగ్యులారిటీగా ఉంటారో వాళ్ళ అకౌంట్ అనేది ఆటోమేటిక్గా గ్రో అయిపోతూ ఉంటుంది. మరి ఇలాంటి మోర్ టిప్స్ మీరు తెలుసుకొని మీరు అకౌంట్ని మంచిగా గ్రో చేసుకోవాలి, ఎలాంటి మనీ ఎక్కువ స్పెండ్ చేయకుండా అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. స్టార్ట్